ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి పేరు పెడితే బరకత్ అవుతుంది అని ఆలోచించి ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువులో దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అది కూడా తెలంగాణ ప్రజలు, రైతులు ఒక ఉద్యమంలాగానే చేశారు. మట్టి తీసుకొని పోండి, సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి, ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే? మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయింది, మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవరు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన, మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అని. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారి వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7000 మెగావాట్లు ఉంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా.
ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం. జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం. 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి. పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది జీవన్మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చరినది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు. ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్కతే ఆపకేసే రైతు బంధు నెలకొకిస్తా. ఎకరానికా? అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం. మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటాను. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి. తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడవన్నట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది. నేను చెప్పిన, ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన. ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది? 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన నాన్న వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నీ బయటికే రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు. చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టిందా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం. ఎన్నిటల్లో నంబర్ 1 తెలంగాణ. మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంటు సప్లైల నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిల నంబర్ 1. ఎన్నిట్లనో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం. మా చెప్పుతో మేమే కొట్టుకున్నాం ఓటును వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచిగా కడుపుల చల్లగదలు కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా? నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి అంటే యాప్ పెట్టినే ఉంటాడు.
దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి కానీ ఆ యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి. బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే. పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోతే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి, మంచిగా పని చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎరువు అనే యాపు, రైతు బంధు కోసం మొగులు చూడాలి, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడవ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్లరాజశేఖర రెడ్డి గారు ఉండే ఎక్కడున్నాడు పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికిండ్రు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1,00,00,000 ధీమా ఉండే రైతులకు. ఇంట్లో అమ్మాయి ఇందులో పెళ్లి అంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది? రాష్ట్రంలో ఏ వాళ్ళని మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి, పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతగాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు, మీది కొంటమని చెప్తున్నారు. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిందా? బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడ నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిచిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనదో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతుంది. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు
ఆనాడు మనం 72% ఇచ్చినాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి టీఎన్జిఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే. టీఎన్జిఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పీఆర్సీ ఇచ్చినాం. ఇలా 7 రూపాయలని ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా. ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఏదో పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టిండ్రు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేను పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు పెట్టిండు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్, మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకోని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా ప్రతి వాడు ఒక అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాము. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టిండ్రు, వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ రంగంలో కానీ, ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది, ఇలా పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి అన్న, మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలా? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రు కానీ గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పిండు. అంత టెన్షన్గా డబ్బులు పంపించేది, కార్యక్రమాలు జరిగేది, గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టిండ్రు. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు? ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వటిగానే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తుల ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తి ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మళ్ళా ఎట్టి పరిస్థితులలో ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా? ఇక జరాగు, 5 నిమిషాలది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొనుకొచ్చామా? ఇల్లు కూడా